బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పై మరో బాంబు పేల్చబోతున్నాడా? ఇటు అమెరికా అధ్యక్షుడంటే అటువంటి మాట వినిపిస్తోంది. సాఫ్ట్వేర్ ఎగుమతులపై టారిఫ్స్ విధించే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం ట్రేడ్ నిపుణులుగా చెబుతున్న వాళ్ళు అంటున్న మాట కాదు. ఏకంగా ఇటు అమెరికా అధ్యక్షుడికి ట్రేడ్ సలహాదారుగా ఉన్న వ్యక్తే చెప్పడం ప్రస్తుతం ఈ మాటలకు మరింత బలం చేకూర్చడమే కాదు, ఆ బలాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. సాఫ్ట్వేర్ ఎగుమతులపై టారిఫ్స్ విధించే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఆందోళనలో ఉంది. డ్యూయల్ టాక్సేషన్, నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. భారత ఐటీ పరిశ్రమ విలువ దాదాపుగా $300 బిలియన్. అక్షరాల ఎన్ని కోట్లు మరికొద్ది క్షణాల్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సుమారుగా ఇటు కాదునా దాదాపుగా కోట్లలోనే ఉంటుంది. కోట్లలోనే ఏకంగా 30 కోట్ల నియర్గా అనుకోవచ్చు. ఇందులో 60% ఎగుమతులు అమెరికావి. రిమెంబర్, 60% అమెరికావి. ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ట్వీట్ తర్వాత ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఇప్పుడు హై టెన్షన్లో ఉంది. అవుట్సోర్సింగ్, ఫారిన్ రిమోట్ వర్కర్స్ పై టారిఫ్స్ వర్తింపజేయాలని నవారో సూచిస్తున్నాడు. వీడొకడు ట్రంప్ను పూర్తిగా పక్కదారి పట్టించేందుకు సిద్ధమైన వ్యక్తిలో వీడొకడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇండియాపై 50% టారిఫ్స్ విధించింది అమెరికా. ఈ నవారో అనే వ్యక్తి పూర్తిగా ట్రంప్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఒకసారి ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. టారిఫ్ ద ఫారిన్ రిమోట్ వర్కర్స్, all outsourcing should be tariffed. Countries must pay for the privilege of providing services remotely to the US the same way as goods. Apply across industries level as necessary per country అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఎలాంటి వాడో వీడు ఒకసారి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు గుర్తుందా? అమెరికా నుంచి వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్లి రష్యాలో భారత్ పెడుతుందంటూ పిచ్చివాగుడు వాగిన వెధవ వీడే. నేను ఇక్కడ అమెరికా అధ్యక్షుని ఎక్కడా తప్పుపట్టట్లేదు. ఎందుకంటే ఆయనకున్న ఆ కోటరీ ఎలా వ్యవహరిస్తుందో అలా వెళ్తున్న సందర్భం మాత్రమే. అమెరికా గొప్పది, అమెరికా అధ్యక్షుడు గొప్పవాడు నిర్మోహమాటంగా. కానీ ఆ కోటరీ ఎటువంటి ప్రేలాపన పేలుతుందో మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో నిజంగా ఐటీ సెక్టార్ ఇబ్బందిలో ఉన్న పరిస్థితి ఇప్పటికే మనం చూస్తున్నాం. లే ఆఫ్స్కి సంబంధించి ఇటు నాకు తెలిసిన సర్కిల్లోనే లే ఆఫ్స్కి ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. అటువంటిది నాకు ఒక్కడికే తెలిసిన సర్కిల్లో ఇంతమంది ఉన్నారంటే మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, మీ సర్కిల్లో ఎంతమంది ఉన్నారనేది. ఈ నేపథ్యంలో ఇటు ప్రపంచవ్యాప్తంగా దీని ఇంపాక్ట్ ఉంది. ఐటీ ఎగుమతులపై ఇప్పుడు అమెరికా, మరి ముఖ్యంగా ఈ సోకాల్డ్ ట్రేడ్ అడ్వైజర్ ప్రభావం పడితే మనకున్న ఆప్షన్స్ ఏంటి? దీని మీద కేంద్ర మంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రియాక్ట్ అయ్యారు. ఇప్పటికీ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నాం, మా ఐటీని కాపాడుకుంటాం. ఆయన ఒకటే అంటున్నారు, మన ఐటీ రంగాన్ని కాపాడుకుంటామని చెప్పి. కానీ మనకున్న అవకాశాలు ఏంటి? ఎందుకంటే దాదాపుగా అవుట్సోర్సింగ్ మీద మనం పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయని చెప్పుకొని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో ఇటు భారత్ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ఇటు ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ఏంటి? మరిన్ని లే ఆఫ్లు జరిగే అవకాశం ఉందా? లేకపోతే భారత ప్రభుత్వం ఎటువంటి అడుగులు తీసుకోబోతోంది? ఏవైనా ఫీజిబిలిటీస్ కల్పించి వాటిని కాపాడే ప్రయత్నం చేయబోతుందా? మనకున్న ఆప్షన్స్ ఏంటి? మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఎంప్లాయీస్కున్న ఆప్షన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ లైవ్లో జాయిన్ అవుతున్నారు ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ వినోద్, అలాగే బీఆర్ఎస్ విమెన్ వింగ్ సారిక కూడా మరి కాసేపట్లో సారిగా జాయిన్ కాబోతున్నారు. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వినోద్ గారు, మేబీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సాడ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే లే ఆఫ్స్ జరుగుతున్న క్రమంలో ఆ భయంలో ఉన్నారు, ఎక్కడ మా మీద పిడిపడుతుందని చెప్పి. ఇంకా చెప్పాలంటే 8 గంటలకు మించి పనిచేస్తున్న వాళ్ళే నా కళ్ళ ముందే 4-5 ఈజీగా చూశాను నా చుట్టుపక్కల. సో ఎటువంటి ఇంపాక్ట్ ఇప్పుడు కనుక దీని మీద మరిన్ని టారిఫ్స్ కనుక పడితే మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు మన ఐటీ సెక్టర్ కాస్త కుదిలే అవకాశం ఉందనుకోవాలా ఇంకా? ఎందుకంటే ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా వీటన్నిటి మీరు చూస్తున్నారు కాబట్టి నేను ప్రశ్న అడగడం జరుగుతుంది మిమ్మల్ని. ప్రస్తుతానికైతే ఐటీ లేఆఫ్స్ అనేది జరగడం అనేది వాస్తవమే. కాకుంటే ఐటీ కంపెనీస్ లో కానీ, ఇండియన్ ఐటీ కంపెనీస్ లో కానీ లేఆఫ్స్ జరగడం అనేది ఇదేమి కొత్త కాదండి. 2008-9లో రిసెషన్ వచ్చినప్పుడు జరిగింది. వాళ్ళ లాభాలు పెంచుకోవడానికి అయితూనే ఉంటది. ఇది ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్స్, కాస్ట్ కటింగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఇప్పుడు జరుగుతున్న లే ఆఫ్స్ ఏమైనా ఏదైతే ఉన్నాయో అక్కడక్కడ మనకి వినిపిస్తున్నాయి. అవి ట్రంప్ విధించిన శుల్కాలు ఏదైతే విధించాడో 50% హైక్ ఇన్ టారిఫ్స్ అంటున్నారో దాని వల్ల అయితే కాదండి. ఇప్పటి వరకు అయితే ఆ ఇంపాక్ట్ ఏమి లేదు ఐటీ ఇండస్ట్రీ, ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మీద. దానికి తోడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే
ఈ టరీఫ్ హైక్స్ అనేది ఐటీ ఇండస్ట్రీకి ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. వేరే వేరే సెక్టర్స్ కి అనౌన్స్ చేశారు కానీ ఐటీ ఇండస్ట్రీ మీద ఈ టరీఫ్ హైక్స్ అనేది ఇప్పటి వరకు అనౌన్స్ జరగలేదు. అవును. సో మనం ఇప్పుడు ఇమీడియట్ గా వరి అవ్వాల్సింది ఏమి లేదండి. ఇది మనకి ఇమీడియట్ అయితే ఏం సమస్య కాదు. మీరు చూసుకున్నట్టయితే ఐటీ కంపెనీస్ లో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మన ఇండియాలో ఎక్కువ ఉన్నాయి రాదర్ దెన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో మనం ఇచ్చేది సర్వీసెసే కాబట్టి ప్రోడక్ట్స్ కాదు కాబట్టి దీని మీద ఎక్కువ హైక్స్ ఉండే ప్రభావం ఉంటుంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఉండే అవకాశాలు చాలా తక్కువ. 1800 GCCs ఉన్నాయి, 1800 గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఉన్నాయి. దీంట్లో దాదాపు 3.2 మిలియన్ ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. వరకు 3.2 ఎంప్లాయీస్, 3.2 మిలియన్ ఎంప్లాయీస్ లో దాదాపుగా మాక్సిమం మెజారిటీ ఉన్నది మన ఇండియన్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు ఇంత పెద్ద టాలెంట్ పూల్ మీద మొత్తం ఈ 1800 GCCs డిపెండ్ అవుతున్నాయి. అదే కాకుండా మేజర్ ఐటీ కంపెనీస్ అయినటువంటి గూగుల్ వాళ్ళ సర్వీస్, వాళ్ళ సెర్చ్ ఇంజిన్స్ కానీ వాళ్ళ గూగుల్ ప్రోడక్ట్స్ లో కానీ ఇండియన్ టాలెంట్ పూల్ మీద డిపెండ్ అయి ఉంది. అదే విధంగా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయి ఉంది, ఇండియా మీద డిపెండ్ అయి ఉంది. సో వీళ్ళు ఏమైనా డిసిషన్ తీసుకున్నట్టయితే అది చాలా పెద్ద ఇంపాక్ట్ అమెరికన్ ఎకనామిక్ కూడా జరుగుతుంది. అది ఇండియన్ ఎకనామిక్ కన్నా కూడా అమెరికన్ ఎకనామిక్ చాలా ఎక్కువ దెబ్బ పడుతుంది. కంపెనీస్ వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళ ఎకనామీని కానీ కంపెనీ యొక్క కాంపిటేటివ్ని కానీ వాళ్ళది ఏదైతే షేర్ మార్కెట్ లో షేర్ ప్రైస్ ఉంటుంది ఇవన్నిటిని కాపాడుకోవడానికి, వాళ్ళ క్రెడిబిలిటీని మెయిన్ గా కాపాడుకోవడానికి పెద్ద సమయం పట్టదు వాళ్ళకి. దే కెన్ మూవ్ అవుట్ ఆఫ్ అమెరికా అండ్ గో టు అదర్ కంట్రీస్ ఆల్సో. ట్యాక్స్ హెవెన్స్ చాలా ఉన్నాయి, ఐటీ కంపెనీస్ స్వాగతిస్తున్నాయి. సో ఏదైనా కానీ దూకుడు చర్య ట్రంప్ చేపడితే ఐటీ కంపెనీస్ మీద అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ట్రంప్ ఐటీ కంపెనీ జోలికి వస్తాడని మేము అనుకోవట్లేదు ప్రస్తుతానికి. ఇదే కాకుండా మనకి వేరే ఆల్టర్నేట్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ మార్కెట్ ఇస్ మేజర్ మార్కెట్, ఎస్. బట్ మనకి ఇప్పుడు రష్యాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఆఫ్రికాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మనము సౌత్ అమెరికన్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, యూరోప్ ఉంది, సౌత్ ఈస్ట్ ఏషియా చాలా పెద్ద మార్కెట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఆల్టర్నేటివ్ కంట్రీస్ గా ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ ఇండియన్ కంపెనీస్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి మంచి సహకారం అందిస్తుంది. సో డెఫినెట్లీ ఈ సమస్య మనకు పెద్ద సమస్యలాగా ట్రంప్ నుంచి ఐటీ కంపెనీస్ మీద వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఇమీడియట్ ఫ్యూచర్ లో అని మేము అనుకుంటున్నాం. రైట్. అంటే ఒకవేళ ఈ టారిఫ్స్ కనుక ఆ ప్రెషర్ పడింది అనుకుంటే కనుక వినోద్ గారు, అఫ్ కోర్స్ కంపెనీల మీద కూడా భారం పడుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ లే ఆఫ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ క్రమంలో కనుక ఏమైనా చర్యకు దిగితే ఆ లే ఆఫ్ ప్రభావం పడకుండా ఉంటే కనుక సో దట్ కొన్ని రోజులు సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరన్నట్టుగా మనకు ఒక బ్రీదర్ ఉంటుంది ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకోవడానికి. సో ఇక నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఈ డెసిషన్ తీసుకుంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన చర్చ జరుగుతుందా? ఇప్పుడు ఇది రెండు టాపిక్స్ అండి. ఒకటి ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయీస్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ఇంకోటి కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీ. ఇప్పుడు శుల్కాలు విధించినట్టయితే